మొన్నటి వరకు విజయ్ జననాయకన్ సినిమా లీక్ అయింది అనే వార్తలు వచ్చాయి. ఆఖరికి దొంగ దొరికాడు అని సంబరపడ్డాం. కానీ ఇప్పుడు రజనీకాంత్ జైలర్ 2కి కూడా పెద్ద ముప్పు వచ్చి పడింది. అసలు కథ ఏంటంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ చిత్రం జైలర్ 2 చుట్టూ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో ఆందోళన కలిగించే చర్చ నడుస్తోంది. మొదటి భాగం సాధించిన భారీ విజయంతో ఈ సీక్వెల్ పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఈ సమయంలో సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో కొన్ని కీలక సన్నివేశాలు లీక్ అయ్యాయనే వార్తలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఈ వార్తలు బయటకు రావడంతో సినీ వర్గాల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి లీకులు కొన్ని పెద్ద సినిమాలకు భారీ నష్టాన్ని కలిగించిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా జననాయకన్ సినిమా ఉదాహరణగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు బయటకు రావటం, తర్వాత మొత్తం సినిమా ఆన్లైన్ లో లీక్ అయిందనే వార్తలు రావటం, ఇవన్నీ నిర్మాతలకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఆ ప్రభావం వల్ల ఆ ప్రాజెక్ట్ కు ఆర్థికంగా కూడా భారీ నష్టం వాటిల్లిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే పరిస్థితి జైలర్ 2కు వస్తోందేమో అని అభిమానులు, నిర్మాతలు ఇద్దరూ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా షూటింగ్ స్పాట్ లో తీసిన కొన్ని కీలకమైన సీన్ కు సంబంధించిన వీడియో క్లిప్ ఆన్లైన్ లో ప్రత్యక్షమైందని టాక్ వినిపిస్తోంది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా పాకే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. జైలర్ 2 సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మొదటి భాగంలో చూపించిన స్టైల్, కథనం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో భాగం కోసం ఆయన మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాంటి సమయంలో ఇలాంటి లీకులు జరగడం చిత్ర యూనిట్ కు పెద్ద షాక్ అని చెప్పాలి. పెద్ద బడ్జెట్ సినిమాలకు ఈ తరహా లీకులు ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారుతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అంతే వేగంగా పైరసీ కూడా పెరుగుతోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కొందరు వ్యక్తులు సీక్రెట్ గా వీడియోలు తీసి ఆన్లైన్ లో షేర్ చేయడం వల్ల సినిమాకు సంబంధించిన సస్పెన్స్, ఎగ్జైట్మెంట్ దెబ్బతింటోంది. ఇది నిర్మాతలకు మాత్రమే కాదు, దర్శకులకు కూడా ఒక పెద్ద సవాల్గా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జైలర్ 2 నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వెంటనే అప్రమత్తమైందని సమాచారం. లీక్ వార్తలు బయటకు వచ్చిన వెంటనే వారి యాంటీ పైరసీ టీమ్ ను రంగంలోకి దింపారట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను గుర్తించి తొలగించే చర్యలు వేగంగా చేపట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడా చిన్న క్లిప్ కూడా బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో యాంటీ పైరసీ టీం పాత్ర చాలా కీలకం. ఒకసారి వీడియోలు వైరల్ అయ్యాక వాటిని పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం. అందుకే ముందుగానే వాటిని అడ్డుకోవటం అవసరం. ఈ విషయంలో జైలర్ 2 టీం వేగంగా స్పందించడం కొంతవరకు సానుకూలకంగా కనిపిస్తోంది. ఇక సినిమాపై అంచనాల విషయానికి వస్తే జైలర్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. రజనీకాంత్ స్టైల్, యాక్షన్, డైలాగ్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రెండో భాగం కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈసారి కథ మరింత పెద్ద స్థాయిలో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ వంటి వారు ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతుండటంతో సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. వీరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక కొత్త డైమెన్షన్ తీసుకురాబోతుందని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ క్యామియో కూడా ఉండబోతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆ క్యామియో ఎవరిదో అనేది ఇంకా సస్పెన్స్ గా ఉంచుతున్నారు. ఈ అంశం కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇలాంటి భారీ అంచనాల మధ్య ఇలాంటి లీకులు జరగడం సహజంగానే ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే సినిమా విడుదలకు ముందే కొన్ని కీలక సన్నివేశాలు బయటకు వస్తే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పైరసీ కారణంగా బాక్సాఫీస్ కలెక్షన్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి జైలర్ 2 సినిమా ప్రస్తుతం రెండు కోణాల్లో వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు భారీ అంచనాలు, మరోవైపు లీకుల భయం. ఈ రెండింటి మధ్య ఈ సినిమా ప్రయాణం కొనసాగుతోంది. అన్ని అడ్డంకులను అధిగమించి ఎలాంటి నష్టాలు లేకుండా థియేటర్లలో విడుదలైతే ఈ సినిమా మళ్లీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.